వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో యాక్చువల్గా మైక్ కొంచెం ప్రాబ్లం ఇస్తుంది అనమాట. మైక్ పెట్టుకుంటే వేరే సౌండ్ వస్తుంది వీడియోస్లో. ఇంతకుముందు 2-3 వీడియోస్ తీసి డిలీట్ చేశాను. కొంచెం టైం అయితే పడింది. సో అందుకనే మైక్ తీసేసి మాట్లాడుతున్నానండి. నార్మల్గా మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడడం వల్ల నాకు చాలా టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వాయిస్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. వాయిస్ ఓవర్ ఇచ్చిన దానికి ఇలా డైరెక్ట్గా వచ్చిన దానికి వాయిస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందుకనే నేను వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అనమాట నా వీడియోస్ అన్నిటికీ. సో ఇలా రావడం అందుకే చాలా తక్కువగా ఉంటుంది వీడియోస్లో. అయితే చాలా మందికి అంటే యూపీఎస్సీ గైడెన్స్ ఇవ్వండి అక్క అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో అందుకనే నేను ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశాను కదండి. అంటే బిగినర్స్ కి నేను గైడెన్స్ ఇస్తాను, అది హామీ నాది అని చెప్పేసి కూడా నేను చెప్పాను కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ఈ వీడియో యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందో నాకు తెలియదండి. సీరియస్లీ ఐ హ్యావ్ నో ఐడియా. అంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అవన్నీ యూపీఎస్సీ 2025 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తానండి. సో అందులో నో డౌట్. సో వీడియో అనేటువంటిది లెంత్ ఎక్కువ ఉన్నా సరే కొంచెం పేషెన్స్ తో వెయిట్ చేసి వీడియో మొత్తం చూడండి. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ 2025. సో వాయిస్ అనేది కనుక తక్కువ ఉంటే మాక్సిమం నేను యాప్ లో అయితే ఇంక్రీజ్ చేస్తాను, డబల్ పెడతాను. ఇన్ కేస్ తక్కువ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ అండి. చాలా మందికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ ఇవ్వాలని ఉంటది అటెంప్ట్. కాకపోతే మనకి వెనకాల ఉండి గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండరు, మెంటార్షిప్ చేసే వాళ్ళు ఉండరు అని చెప్పేసి చాలా మంది వెనుదిరిగి వెళ్ళిపోతారు అనమాట. అసలు నాకు ఏం బుక్స్ తీసుకోవాలో తెలియదు, ఎట్లా ఇవ్వాలో అని చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇవ్వాలి, చదవాలి, నాకు డ్రీమ్ చిన్నప్పటి నుంచి యూపీఎస్సీ క్లియర్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి ఉంటది. కానీ ఇట్లా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల వెనకకు తిరిగిపోతారు అండ్ అటెంప్ట్స్ కూడా చాలా మంది లాస్ అయిపోతారు అనమాట. సో అందులో నేను ఒక దాన్ని, కాబట్టి నాకు ఆ బాధ అనేటువంటిది అర్థమవుతుంది. నేనైతే కోచింగ్ తీసుకోలేదండి, యూపీఎస్సీకి ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. ఫస్ట్ లో అనుకునేదాన్ని తీసుకోవాలని, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు చాలా ఇబ్బంది అయింది. సో నేను తీసుకోలేదు. ఐ లాస్ట్ సో మెనీ అటెంప్ట్స్ అండ్ ఇప్పుడైతే నాకు 0 అటెంప్ట్స్. సో అటెంప్ట్స్ అనేటువంటి లేవు కాబట్టి నా యొక్క యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్, నేను ఎలా అయితే ఏం బుక్స్ తీసుకున్నాను అంటే నాకు తెలిసిన ఫ్రీ రిసోర్సెస్ కానివ్వండి, ప్రిపరేషన్ విధానం కానివ్వండి, ఎట్లా స్ట్రాటజీని ప్లాన్ చేయాలని చెప్పేసి ఇవన్నీ నాకైతే ఏమైతే తెలిసినా అవి చెప్తానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలు మీరు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయాయి, ఏం క్లియర్ చేయలేదు అన్నారు, అసలు మీకు ఏం అర్హత ఉంది మీకు ఇవి చెప్పడానికి అని చెప్పేసి అందరూ అనుకోకపోయినా ఒకలో ఇద్దరు కూడా అనుకుంటారు. సో దట్ ఐ హ్యావ్ టు గివ్ క్లారిఫికేషన్ టు దోస్ పీపుల్. ఏంటిదంటే ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్స్ లో ఇచ్చి క్లియర్ చేసిన వాళ్ళకంటే ఫెయిల్యూర్స్ లో ఉన్న వాళ్ళంటే ఫెయిల్యూర్ లోనే చాలా ఎక్కువ తెలుసుకుంటారనమాట. ఇది మాత్రం వాస్తవం. ఇది అంటే చాలా మంది నమ్ముతారు ఈ వాస్తవాన్ని, నిజాన్ని నమ్ముతారు చాలా మంది. సో నేను కూడా అంతే. నా యొక్క ఈ ప్రిపరేషన్ అనేటువంటిది యూపీఎస్సీకి సెట్ కాలేదేమో, దేవుడు నాకు అంటే గ్రూప్ 1 కి అంటే గ్రూప్స్ స్టేట్ కి వాటికి నాకు యూజ్ అవుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. అందుకనే నేను నా యొక్క ఈ ప్రిపరేషన్ ని గ్రూప్ 1 కి అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు సిలబస్ అనేది తెలుసుకోవాలండి. ఖచ్చితంగా సిలబస్ అనేది చూడండి. సిలబస్ అనేటువంటి చూసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికి తెలుసు కదండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో మాక్సిమం అంటే ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ మీరు ఏం చదివినా కూడా క్వశ్చన్ అనేటువంటిది మీరు చదివింది డైరెక్ట్ గా అయితే అస్సలు దిగదు. అందులో నో డౌట్, ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ మనం ఏం చదివింది అనేది దిగదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం చదివింది ఏంటి, ఎగ్జామ్ లో అడుగుతుంది ఏంటి, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి తయారు చేస్తారు క్వశ్చన్స్ అని చెప్పేసి చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసినా కూడా బేసిక్ అనేటువంటిది నేర్చుకోవాలి మనం. సో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు, చాలా మంది సోది అనుకోవచ్చు, ఇదంతా సోది కాదు, ఇదంతా రిలేటెడ్ కంటెంటే. సో యూపీఎస్సీకి మెయిన్స్ బుక్ లిస్ట్ అండి. ఏం బుక్ లిస్ట్ అనేటువంటిది అనేది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే ప్రిలిమ్స్ కి ఎవరైనా ఒకటే చెప్తారు, ఎన్సీఆర్టీస్ అనేటువంటిది బేసిక్ ఫౌండేషన్ అండి. ఇప్పుడు చాలా మంది అక్క ప్రిలిమ్స్ ఫస్ట్ చదవాలా, మెయిన్స్ ఫస్ట్ చదవాలా అని చెప్పేసి అంటారు. ఇవన్నీ నార్మల్ గా అందరికి వచ్చే డౌట్స్ అని క్లియర్ చేస్తున్నాను. సో ఏంటిదంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి కన్సాలిడేటెడ్ గా చదవాలి, ఇంక్లూడింగ్ ఆప్షనల్ పేపర్ కూడా. సో ఈ వీడియోలో మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీరు అసలు ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మనకి ఏంటిదంటే ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి రెండింటికి ప్రిపేర్ అవ్వాలి. నేను ఒకటేసారి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతాను, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవుతాను అంటే ఇట్స్ అంటే అంత ఈజీ కాదనమాట. యూపీఎస్సీకి గ్రూప్ 1 లాంటి వాటికి ఏమో కొంతమంది కష్టపడొచ్చేమో, అవ్వచ్చేమో కొంతమందికి, కానీ యూపీఎస్సీకి మాత్రం అట్లా కాదు. మనకు తెలుసు కదండి, యూపీఎస్సీలో 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి, 2 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి, ఒకటి మన మదర్ టంగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒకటి కంపల్సరీ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఇవన్నీ తెలుసు, ఎస్ఏ పేపర్ ఉంటుంది, ఇవన్నీ అందరికి తెలుసు కదండి. సో ఇన్ని పేపర్స్ రాయాలంటే మాత్రం రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. సో అందుకని ప్రిలిమ్స్, మెయిన్స్ కన్సాలిడేటెడ్ గా చదవాలి. సో మనం ఇప్పుడు జూన్ లో ఉన్నాం కదండి, మనకి ఎగ్జామ్ మే ఎండింగ్ లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్. సో 1 year ఉంది కదా అని చెప్పేసి అనుకోవద్దు. 1 year అసలు సరిపోదు చెప్పాలంటే. 1.5 years 2 years నుంచి ప్లాన్ చేస్తే గానీ మనకు సరిపోతుంది. సో నేనేమంటానంటే వీఆర్ ఇన్ జూన్,
సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 4 months లో ఫస్ట్ బేసిక్ ఎన్సీఆర్టీస్ ని కంప్లీట్ చేయండి. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే మీరు ఏ ఆప్షనల్ సెలెక్ట్ చేసుకున్నారో ఒకసారి దాని గురించి కొంచెం అధ్యయనం చేయండి. ఎందుకంటే 2025లో నేను మెయిన్స్ కూడా రాయాలి అని అనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. మీరు 2025 మెయిన్స్ దాకా వెళ్ళాలి అని అంటే మీరు ఒక ఆప్షనల్ అనేటువంటి, ఎందుకంటే అప్లై చేసేటప్పుడు మీరు ఆప్షనల్ అడుగుతారు. సో ఆప్షనల్ కూడా ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. అది కూడా ఏంటి అని చెప్పండి అని అంటే చెప్పరు, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూడండి, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ చూడండి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో చూడండి మీకు ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఉంది, అలాగే వాటి యొక్క రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, అంటే దానికి పాస్ట్ 5 years నుంచి అసలు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, అంటే ఎంత వస్తుంది, అసలు పేపర్స్ కూడా చూడండి మనం చేయగలిగేలా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ చూసి అయితే ఆప్షనల్ సెలెక్ట్ చేసుకుంటారు. మరి మీరేం సెలెక్ట్ చేసుకున్నారు అక్క అని మీరు అడగచ్చు. నేను చాలా చేంజ్ చేశాను. సో అట్లా చేయకండి, నాకు తెలవక నేను చేంజ్ చేశాను. మ్యాథ్స్ తీసుకున్నాను, నేను మ్యాథ్స్ బాగా చేస్తానని చెప్పేసి మ్యాథ్స్ తీసుకున్నాను. నాకు మ్యాథ్స్ కూడా సెట్ అవ్వలే అనిపించింది. తర్వాత నేను ఏం చేశానంటే తెలుగు తీసుకున్నా, తెలుగు లిటరేచర్ తీసుకున్నా. తర్వాత మెయిన్స్ అంటే ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అది కూడా నాకు సెట్ కాదనిపించింది. తర్వాత నేను ఆంథ్రోపాలజీ తీసుకొని అదే స్టిక్ అయి ఉన్నాను అనమాట. దానికి మెయిన్స్ ఆన్సర్స్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను. సో నేను ఆంథ్రోపాలజీకి స్టిక్ అయి ఉన్నాను. కాకపోతే ఇప్పుడు నా దగ్గర ఆప్షనల్ అంటే నా దగ్గర అటెంప్ట్స్ లేవు కాబట్టి ఇంకా యూపీఎస్సీ ఈజ్ ఓవర్. సో మీ అందరికీ నేను చేసిన తప్పులు మీరు చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. ఏదో ఒక దానికి స్టిక్ అయి ఉండండి. నేను ఇప్పుడు 3 సబ్జెక్టులు చదివిన దానికంటే ఒకటే సబ్జెక్టు పదే చదవడం వల్ల నాకు ప్రిపరేషన్ అనేటువంటిది ఈజీ అయిపోయేది కదా. సో అలా మీరు చేయొద్దు నాలాగా. సో ఇంకా అది అయిపోయింది. మీరైతే ఆప్షనల్ అయితే మంచిది ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోండి. రిసోర్సెస్ బయట దొరికే చూసుకోండి. సో నేనైతే ఫస్ట్ నుంచి చెప్తానండి, మనకి యూపీఎస్సీలో సబ్జెక్ట్స్ ఏంటి అందరు తెలుసుకోండి. పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ ఉంటాయి. బేసిక్ అయితే 5 సబ్జెక్ట్స్: పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్. సో ఇవన్నమాట మెయిన్. సో నేనైతే ఒక సబ్జెక్ట్ కి, ఎన్విరాన్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్ కి, దానికి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ దానికైతే నేను తీసుకోలేదు నోట్స్. అది నేను శంకర్ ఐఏఎస్ వాళ్ళది పీడిఎఫ్ దొరుకుతుంది అనమాట. సో మీరు నెట్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. సో అది ప్రిపేర్ అవ్వండి. నేను ఏంటిదంటే ప్రిలిమ్స్ మనం పాస్ అవ్వాలంతే. ప్రిలిమ్స్ అనేటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు, జస్ట్ పాస్ అవ్వాలి. సీసాట్ ఉంటుంది మనకు, ఈ పేపర్ అని ఉంటుంది తెలుసు కదా. సో ఇందులో పాస్ అవ్వాలి. ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి ఎన్సీఆర్టీస్ అనేటువంటి నేను చెప్తాను. జస్ట్ అంటే మరి పాస్ అవ్వాలి కదా అంటే మరి ఇప్పటివరకు మీరు ఏం పాస్ కాలేదా అని మీరు అనొచ్చు. సో ఏంటిదంటే కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని బేసిక్ ఎన్సీఆర్టీస్ చదివితే ప్రిలిమ్స్ అనేటువంటి క్లియర్ అవుతుందండి. నాకు ఇన్ని అటెంప్ట్స్ లో నాకు తెలియని, నేను ఏదైతే రీసెర్చ్ చేసి ఏదైతే నాకు తెలిసిందో అది నేను మీతో షేర్ చేస్తాను. ఎక్కడి వరకు చదవాలో తెలవాలండి. యూపీఎస్సీలో ఏది పడితే చదవద్దు, ఏ బుక్ పడితే ఆ బుక్ అస్సలు కొనొద్దు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి వీడియో 8 నిమిషాల వరకు ఏం బుక్ లిస్ట్ చెప్పలేదని మీరు అనుకోవద్దు. 8 నిమిషాల్లో నేను అంతా కంటెంటే చెప్పాను, యూపీఎస్సీకి సంబంధించిందే చెప్పాను. సో ఇక్కడ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ నేను పాలిటీతో స్టార్ట్ చేస్తాను. పాలిటీలో మనకు మెయిన్స్ కి అసలు పాలిటీ అనగానే ఎవరైనా చెప్పేది కళ్ళు మూసుకొని లక్ష్మీకాంత్ బుక్. నేను ఇప్పుడు చూపిస్తున్న ప్రతి ఒక్క బుక్ మీరు తీసుకోండి. ఏమేం బుక్స్ తీసుకోవద్దు, ఎక్కడెక్కడ ఫ్రీ రిసోర్సెస్ దొరుకుతాయి, ఏ మ్యాప్ లో నుంచి డౌన్లోడ్ చేయాలని కూడా నేను వీడియోలో చెప్తాను. ఇండియన్ పాలిటీ ఇది ఒకటి బైబిల్ పాలిటీకి. సో ఇది ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. నేను తీసుకున్నప్పుడు నా దగ్గర 6th ఎడిషన్ ఉంది, ఇప్పుడు లేటెస్ట్ ఎడిషన్ కూడా వచ్చి ఉంటుంది. సో అది తీసుకోండి. నెక్స్ట్ దాన్ని చదవాలంటే దానికంటే ముందు మనము ఈ ఎన్సీఆర్టీ చదవాలి. ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. నేను చూపిస్తున్న ప్రతిదాన్ని పాస్ చేసి, మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, నా దగ్గర ఏం బుక్స్ లేవనుకునే వాళ్ళు పాస్ చేసి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ తీసుకోండి. నెక్స్ట్ థింగ్ పాలిటీకి ఇవి రెండే, ఇంతకు మించి మీరు ఒక్క బుక్ ఎక్స్ట్రా తీసుకోవద్దు. నెక్స్ట్ నేను ఇంకా గైడ్ చేస్తూ ఉంటాను కదా, మీరు ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయినా అంటే నెక్స్ట్ మెయిన్స్కి వెళ్ళాలి అంటే ఎట్లా అడిషనల్ రిసోర్సెస్ ఏమైనా కావాలి అంటే ఐ విల్ బి దేర్ విత్ యూ. మీరు నాకు మెయిల్ చేయొచ్చు, డైరెక్ట్ కామెంట్ చేయకపోయినా మెయిల్ చేయొచ్చు. నాకు ఒకవేళ తెలియకపోయినా కూడా నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తాను ఎవరి దగ్గర వెళ్ళి అడగాలనేది కూడా. నెక్స్ట్ థింగ్ హిస్టరీ అండి. హిస్టరీలో యాన్షియంట్ ఇండియా ఖచ్చితంగా తీసుకోవాలి బుక్స్, ఇదొక బుక్. నెక్స్ట్ మెడివల్ ఇండియా ఈ బుక్ తీసుకోండి. నెక్స్ట్ అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్. సో ఇది 11th క్లాస్ ఫైన్ ఆర్ట్స్ అంటారు, టెక్స్ట్ బుక్ ఇన్ ఫైన్ ఆర్ట్స్. సో ఇది ఈ 3 బుక్స్ తో పాటు ఇదేంటిది యాన్షియంట్ మెడివల్ అన్న కదా, సో మోడర్న్ ఇండియా కూడా ఉండాలి కదా. సో మోడర్న్ ఇండియాకి వచ్చేసి స్పెక్ట్రమ్. సో ఈ 4 బుక్స్ అంతే, ఇవి మాత్రం తీసుకోండి, ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సో నేనేం చెప్పాను, పాలిటీ చెప్పాను, హిస్టరీ చెప్పాను. నెక్స్ట్ ఎకానమీకి వెళ్దాము. ఎకానమీలో ఏది పడితే అది తీసుకోవద్దండి. ఫస్ట్ థింగ్ 10th క్లాస్ ది ఎన్సీఆర్టీ అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్, ఈ బుక్ చూసుకోండి కవర్ పేజ్ తో సహా. సో ఈ బుక్. నెక్స్ట్ అది 10th క్లాస్ ది కదండి. నెక్స్ట్ 11th క్లాస్ ది ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్, ఇది కూడా ఎన్సీఆర్టీ ఇండియన్ ఎకానమిక్ డెవలప్మెంట్ ఈ బుక్, ఇది 11th క్లాస్ ది.
నెక్స్ట్ 12th క్లాస్ ఎన్సీఆర్టీ ఇంట్రొడక్టరీ మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో కాదు మ్యాక్రో, ఇదే తీసుకోవాలి. ఓకేనా? ఈ 3 బుక్స్ తో పాటు స్టాండర్డ్ బుక్ వచ్చేసి శంకర్ గణేశన్ కరుపయ్య. సో ఇది ఈ 3 బుక్స్, ఇంత 4 వచ్చినాయి. ఇవి మొత్తం ఎకానమీలో 4 బుక్స్. ఈ 4 బుక్స్ కంటే ఒక్క బుక్ కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు మించి ఎక్స్ట్రా తీసుకోవద్దు. నెక్స్ట్ జాగ్రఫీ, నేను ఏం చెప్పాను, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి శంకర్ ఐఏఎస్ వాళ్ళది పీడిఎఫ్ బయట దొరుకుతుంది. సో బయట దొరుకుతున్నప్పుడు ప్రింట్ అది మనము అందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో సిలబస్ లో అవి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని సపరేట్ గా బుక్ తీసుకోవాలంటే ఇప్పటికే ఎక్కువ బుక్స్, మనం బుక్స్ ఏంటంటే ఫ్రీగా తీసుకుందాము. ఇంకా లేదు ఇవి తప్పు, ఇవి ఖచ్చితంగా కొనుక్కోవాలనేది కొనుక్కుంటాం. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ ఎకానమీ అయిపోయింది కదండి, జాగ్రఫీ మిగిలింది. సో జాగ్రఫీకి కూడా ఫస్ట్ 10th క్లాస్ జాగ్రఫీ ఇది. కాంటెంపరీ ఇండియా 2 ఇది మాత్రం తీసుకోండి. కాంటెంపరీ ఇండియా 2 ఇక్కడ నెంబర్ 2 ఇది గమనించండి. సో ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ 11th క్లాస్ జాగ్రఫీ. 11th క్లాస్ లో ఇది ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఇందులోనే ఇంకొకటి కూడా ఉంటుంది 11th క్లాస్ది, ఏంటిదంటే ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఇవి 2, ఈ రెండింటితో పాటు 12th క్లాస్ లో కూడా 2 బుక్స్ ఉంటాయి అన్నమాట. సో 12th లో వచ్చేసి ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఈ బుక్. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 12th. ఏంటిది ఇది? జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ. సో ఇది మొత్తము జాగ్రఫీకి ఎన్ని బుక్స్ అయినాయండి? 5 బుక్స్ అయినాయి. సో వీటితో పాటు జీసీ లియాంగ్ కూడా ఉందండి, ఇది ఇక్కడే ఉంది. దీంతో పాటు జీసీ లియాంగ్ అంటే నేను ఏంటిదంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ రెండింటికి దృష్టిలో పెట్టుకొని బుక్స్ అయితే చెప్తున్నాను. సో ఇప్పుడు నేను చెప్పిన అన్ని బుక్స్ ఒకసారి కౌంట్ చేస్తే ఇవి ఒక 5 బుక్స్ అయినాయండి జాగ్రఫీలో. ఎకానమీలో 4 బుక్స్, 5 + 4 9 ప్లస్ హిస్టరీలో 4 బుక్స్ చెప్పాను కదా, 9 + 4 13 2 15. ఇవేనండి బుక్స్. ఇంతకు మించి ఒక్క బుక్ కూడా మీరు ఎక్స్ట్రా తీసుకోవద్దు. అయితే చాలా మంది అక్క మరి మాకు 10th క్లాస్ అర్థం కావట్లేదు, 11th క్లాస్ జాగ్రఫీ అర్థం కావట్లేదు అని అనుకునే వాళ్ళు, నేను ఇక్కడ ఒక యాప్ చూపిస్తాను, ఇక్కడ నేను ఇటో పెడతాను యాప్. యాజ్ ఇట్ ఈస్ మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్లే స్టోర్ లో ఎన్సీఆర్టీస్ అని కొట్టండి. ఎన్సీఆర్టీస్ అని కొడితే మీకు కనిపిస్తాయి, చాలా యాప్స్ కనిపిస్తాయి. అందులో ఇప్పుడు నేను ఏదైతే డిస్ప్లే చేస్తున్నానో ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ పీడిఎఫ్స్ ఉంటాయి. అవి మీరు ఆన్లైన్ లోనన్నా చదవచ్చు, డౌన్లోడ్ మనకు అక్కడ 2 బటన్స్ వస్తాయి, ఆన్లైన్ డౌన్లోడ్ అని. డౌన్లోడ్ అనేటువంటి అన్ని చేసుకోండి. క్లాసెస్ ఓపెన్ చేయండి. అక్కడ మనకి ఏంటిదంటే బుక్స్ కనిపిస్తాయి, షార్ట్ నోట్స్ కనిపిస్తాయి, మనకు ఓల్డ్ బుక్స్ కనిపిస్తాయి, న్యూ బుక్స్ కనిపిస్తాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు యాప్ అనేది ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోతుంది. అలాగే మనకు ఎన్సీఆర్టీస్ లో కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు చాప్టర్ వెనకాల. సో వాటికి ఆన్సర్స్ కూడా సొల్యూషన్స్ అని చెప్పేసి అందులో 4 ట్యాబ్స్ కనిపిస్తాయి, ఆ ట్యాబ్స్ లో కనిపిస్తాయి. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు జూనియర్ అంటే ఎవరైతే యూపీఎస్సీకి నెక్స్ట్ ఇయర్ ప్రిపేర్ అంటే రాసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. నేను ఏవేవైతే బుక్స్ చూపించానో ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని పెట్టుకోండి. నాకు గనక ఇది గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇవి నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ. ఈ నా బుక్ లిస్ట్ ఇవన్నీ నేను గ్రూప్ 1 కి కూడా ఇవే చదివాను, గ్రూప్ 2 కి కూడా ఇవే చదువుతాను, గ్రూప్ 3 కూడా ఇవే. సో ఇవన్నీ ఈ నాలెడ్జే మనకు గ్రూప్స్ కి కూడా యూజ్ అవుతుంది. గ్రూప్స్ కి సపరేట్ గా అయితే ఏం లేదు. మనకు గ్రూప్స్ కి ఏంటిదంటే స్టేట్ సిలబస్, మనకు కంట్రీస్ మన ఇండియన్ సిలబస్ తో పాటు స్టేట్ సిలబస్ కూడా యాడ్ అవుతాయి. సో ఇండియన్ సిలబస్ అంటే ఇవే కదా. సో వీటితో పాటు మన స్టేట్ సిలబస్ ఎక్స్ట్రా చదవాలి. సో ఇవి మాత్రం ఫండమెంటల్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి దీస్ ఆర్ యూస్ఫుల్ నాట్ ఓన్లీ ఫర్ యూపీఎస్సీ బట్ ఆల్సో ఫర్ గ్రూప్స్ అండి. ఇది మా ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కి 1 కి కూడా యూజ్ అవుతాయి అంటే ఆ రెండింటికి గ్రూప్ 3 కి కూడా యూజ్ అవుతుందని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ అయితే జాగ్రఫీలో హిస్టరీలో యాజ్ ఇట్ ఈస్ లైన్ కూడా మార్చాలి, అట్లా దించాడు అనమాట క్వశ్చన్స్. అవి నేను ఆల్రెడీ మన వీడియోస్ కూడా చెప్పాను. బుక్ లో ఏ టెక్స్ట్ బుక్ ఏ పేజ్ అని చెప్పేసి క్లియర్ కట్ గా నేను చూపించాను వీడియోలో, బుక్స్ తో ఏ బుక్ పేజ్ నెంబర్ తో సహా చూపించాను అనమాట వీడియోస్ లో, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు నేను ఏం చెప్పానండి, ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను. దిస్ ఈస్ ద బుక్ లిస్ట్. ఇంతకు మించి ఎక్కువ చదవద్దు. ఒకవేళ నాకు 6th క్లాస్ ది హిస్టరీ బుక్ కావాలి అంటే అందులో సెర్చ్ చేయండి. మనము ఇవి మాత్రం ఖచ్చితంగా పిన్ టు పిన్, ఇవి లైన్ టు లైన్ చదవాలి. ఇవి
అవి ఏంటిదంటే ఒకసారి ఫండమెంటల్స్ అవి అందులో ఒకసారి చదవండి. నేను అట్లా అని చెప్పేసి నేను 6th క్లాస్ హిస్టరీ చదవలేదా అక్క మీరు అని అంటే, నేను అవి కూడా చదివాను. మళ్ళీ చెప్తున్నాను, 6th, 7th, 8th, 9th, 10th ఈ 5 క్లాసెస్ హిస్టరీ బుక్ నేను చదివాను. అది ఆన్లైన్ లో చదివాను, నోట్స్ కూడా రాసుకున్నాను. మరి షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలక్క అని మీరు అడిగితే, షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక విధానం ఉందండి. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను, లేదంటే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇన్ కేసు ఎవరైనా కావాలంటే, అక్క మరి ఎన్సీఆర్టీస్ ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, షార్ట్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలని చెప్పేసి చాలా మంది అడుగుతారు. సో ఆ షార్ట్ నోట్స్ కూడా నేను ఎట్లా ప్రిపేర్ చేయాలనేసి కమింగ్ వీడియోస్ లో నేనైతే షేర్ చేస్తానండి. సో మీరైతే నేను అదే చెప్తున్నానండి, ఏది పడితే అది తీసుకోవద్దు. అక్క మరి బుక్స్ అన్ని చదివితే ప్రిలిమ్స్ క్లియర్ అవుతామా అని అంటే, నేను మళ్ళీ చెప్తున్నానండి, అసలు యూపీఎస్సీ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే, వాట్ ఎవర్ ఎగ్జామ్ ఇట్ ఈస్, మనం చదివిందంతా ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేసేది ఒక ఎత్తు. నేను అందుకే చెప్తున్నాను, యూపీఎస్సీ కానీ గ్రూప్ 1 కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే మన చేతిలో కొన్ని డబ్బులు అయితే ఉండాలండి. అవి కూడా మనము ఎక్కడ ఫ్రీ వస్తున్నాయో వాటికి డబ్బులు పెట్టకూడదు. ఇప్పుడు వీటికి ఖచ్చితంగా మీరు కొనాల్సిందే. ఇవి ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ లో కానీ ఖచ్చితంగా దొరుకుతాయండి. ఏది పడితే అది తీసుకోకండి. నేను చెప్పిందే ఆ సబ్జెక్ట్ ఆ క్లాస్ అవే తీసుకోండి, అంతకుమించి ఎక్కువ తీసుకోకండి. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లు కూడా తీసుకోవాలండి. అలాగే మనం ఏంటిదంటే ఆప్షనల్ తీసుకునేటప్పుడు ఆప్షనల్ లో అంటే మనకు కరెంట్ డేటాని మనం ఇంక్లూడ్ చేయగలి. ఇప్పుడు ఆంథ్రోపాలజీ ఉందనుకోండి, ట్రైబల్ రిపోర్ట్స్ అట్లాంటివి కొన్ని ఉంటాయి అనమాట. సో అవి మనం ఇంక్లూడ్ చేయాలి. అట్లాంటివి మనము మంచి టెస్ట్ సిరీస్ కానీ మంచి టెస్ట్ సిరీస్ గా మంచి అంటే ఆప్షనల్ కి మంచిగా ఎవరైనా చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, టెలిగ్రామ్ గ్రూప్స్ లలో కానీ ఇట్లనే ఎవరైనా చెప్పినే కొంచెం ట్రై చేయాలి, మనం వినాలి. వాళ్ళు ఏదో చెప్పిన వీళ్ళేదో చెప్పినాను కదా, ఏదో ఒక రిసోర్స్ మన దగ్గర ఉంది కదా, అప్డేటెడ్ వర్షన్ మన దగ్గర ఉంది కదా. నోట్స్ ఎవరైనా సేమ్ ప్రిపేర్ చేస్తారండి, కాకపోతే నేమ్ అనేటువంటి డిఫరెంట్ గా పెట్టుకుంటారు కావచ్చు అంతే. సో అదనమాట. ప్రిలిమ్స్ అనేటువంటిది చదివిందంతా ఒక ఎత్తు, ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. చాలా రిసోర్సెస్ ఉంటాయి. మళ్ళీ అలాగే ఎన్సీఆర్టీస్ కూడా నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను కదండి, ఓస్ వాళ్ళ అని చెప్పేసి. సో అవి మన దేంట్లోనైనా యూపీఎస్సీలో కానీ గ్రూప్ 1 లో కానీ గ్రూప్ 2 లో కానీ బాగా యూజ్ అవుతాయి అవి. సో వాటికి కూడా మనము అంటే కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఆల్రెడీ చాలాసార్లు కూడా చెప్పాను. ఏంటి అంటే మనకు వీటిని ప్రాక్టీస్ చేయడానికి మంచి బుక్స్ అనమాట అవి. సో నాకు ఫస్ట్ లో ఈ బుక్స్ ఎట్లా ఉంటాయని చెప్పేసి నాకు తెలియకుండే. సో అందుకనే నేను చాలా అటెంప్ట్స్ ని లాస్ అయ్యాను అనమాట. సో మన ఛానల్లో ఉన్న వాళ్ళందరికీ నేను అదే, అటెంప్ట్స్ ని లూజ్ చేసుకోకండి ఈజీగా. ఎందుకంటే పోయిన కాలం తిరిగి రాదు, పోయిన అటెంప్ట్స్ తిరిగి రాదు. చాలా మంది అన్నారు మొన్న మీరు రాసుంటే వస్తుంది అక్క అని చెప్పేసి. కానీ ఏంటిదంటే నా ఏజ్ కి నా అటెంప్ట్స్ కి అక్కడికక్కడికి అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను మ్యారేజ్ కి ముందు ఒక అటెంప్ట్ అనేది ఇచ్చినా కూడా నా ఏజ్ కి కరెక్ట్ సెట్ అయిపోయినాయి అండి. నేను తొందరపడి అటెంప్ట్స్ ఇచ్చాను అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. లేదు, నేను 27, 28, 29, 30, 31, 32 27 లో నేను స్టార్ట్ చేశాను యూపీఎస్సీ ప్రిపరేషన్. సో నాకు 32 ఇయర్స్ కి 6 అటెంప్ట్స్ కంప్లీట్ అనమాట. మధ్యలో ఒక 2 అటెంప్ట్స్ నేను రాయలేదు, అయినప్పటికీ కూడా అవి నాకు ఎక్స్టెండ్ అవ్వలేదు. అక్కడికక్కడికి నాకు ఏజ్ క్రైటీరియాకి నా అటెంప్ట్స్ కి అక్కడికక్కడికి అయిపోయినాయి అనమాట. అప్పుడు ఒకవేళ ఇవ్వకపోయినా కూడా నాకు ఇక్కడ ఏజ్ అనేటువంటిది లేదు. సో అలా అయిపోయింది. మీరు అట్లా చేసుకోవద్దు. అండ్ యూపీఎస్సీ లాంటి బిగ్ డ్రీమ్స్ కనుక ఎవరైనా లేడీస్ కి ఉంటే బిఫోర్ మ్యారేజ్ చూసుకోండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ వెరీ ఇంపాసిబుల్, సారీ ఇట్స్ నాట్ పాసిబుల్, వెరీ ఇంపాసిబుల్ గా ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పాలి. సో అంతేనండి. మెయిన్స్ కి కూడా అంటే మీరు ఏంటిదంటే ఈ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ లో ఉన్నప్పుడే ఒకసారి ఒక 2-3 సబ్జెక్టులు ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేటువంటిది బిల్డప్ అవుతుంది. నాకేం రాదు అని అనుకోకండి, ఆటోమేటిక్ గా బిల్డప్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మెల్లగా ఏమైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్లు టెలిగ్రామ్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి ప్రాక్టీస్ అంటే ట్రై చేయాలి. ఎందుకంటే మనము ప్రతిరోజు ఒక ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది చేయాలి. లేకపోతే ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయితే మెయిన్స్ అనేటువంటిది క్లియర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే 3 గంటల్లో 20 ప్రశ్నలు రాయాలంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కూడా కాదు. సో అందుకనే చెప్తున్నాను. సో ఇంకా ముందు నేను చాలా చెప్తాను కదా, ఎట్లా ఇవన్నీ ఏం భయపడకండి. యూపీఎస్సీ అంటే అంత అది అట్లా ఏం భయపడకండి. ఖచ్చితంగా చెప్పినట్టు ట్రై చేయండి. ఉమాహారతి మ్యామ్ చెప్పిన వీడియో వినండి, మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది మ్యామ్ ఎలా చదివారు. ఫస్ట్ లో తను 10-15 గంటలు చదివారంట. తర్వాత తనకు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా తెలిసి ఎగ్జామ్ మన నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎవరైతే పడతారో ఆ పాయింట్ ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది ఎక్కడి వరకు చదవాలి, లిమిటేషన్స్, యూపీఎస్సీ లిమిటేషన్స్ ఏంటి అని చెప్పేసి అర్థమైపోతుంది ఆటోమేటిక్ గా. సో ఎన్ని గంటలు చదవాలి, ఏ బుక్ ఎక్కడి వరకు చదవాలి అనేది అర్థం చేసుకుంటారు. అసలు అంటే నేను యూపీఎస్సీ అనేటువంటిది నా మాటలు విన్న తర్వాత ఇంత ఈజీ అని అనిపిస్తుంది. నేను హార్డ్ అని చెప్పేసి భయపడతలేను, అట్లానే అంత ఈజీ అని కూడా చెప్తలేను. సో బిగినర్స్ కి ఏంటిదంటే వాళ్ళని పుషప్ చేస్తున్నా, ఏం కాదు ఒక సిస్టర్ మీకు ఎవరూ లేరు చెప్పడానికి అని అనుకుంటే యూ కెన్ ట్రీట్ మీ యాజ్ ఎ సిస్టర్. మీరు కమెంట్స్ లో చేయలేకపోయినా కూడా మీరు నాకు మెయిల్ చేయొచ్చు. తెలుగు మీడియం వాళ్ళకి బుక్ లిస్ట్ చెప్పానంటే సీరియస్లీ నాకు బేసిక్ తెలుగు మీడియం, నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివాను. కానీ నేను యూపీఎస్సీ మాత్రం ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియమే తీసుకున్నాను అనమాట. అందుకనే తెలియదు. కాకపోతే తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా నేను రిసోర్సెస్ చెప్తాను. మనలా ఎక్సలెన్స్ ఛానల్లో మల్లేశ్వరి మ్యామ్ ఒక 4 years బ్యాక్ యూపీఎస్సీకి బుక్ లిస్ట్ తెలుగులో చెప్పారు.
గ్రూప్ 1 వాళ్ళకి కూడా తెలుగులో బుక్ లిస్ట్ చెప్పారు, అంటే టాపిక్ తో సహా ఏ బుక్ అనేటువంటిది చెప్పారు. మీరు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి, ఎందుకంటే మ్యామ్ బుక్ లిస్ట్ చాలా క్లియర్ గా చెప్పారు. సో అదనమాట వీడియో. నేను చెప్పిన బుక్స్ ఒకసారి ట్రై చేయండి, తీసుకోండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. నేను డే టు డే టార్గెట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎవరెవరైతే యూపీఎస్సీ సీరియస్ గా 2025 అటెంప్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో కింద నాకు చెప్తే, మోర్ దాన్ 20 మెంబర్స్ కనుక ఉన్నారనుకోండి, సో వాళ్ళ కోసం మనం ప్రతిరోజు టెలిగ్రామ్ లో నేను ఎన్సీఆర్టీస్ అన్ని మీతో కంప్లీట్ చేపిస్తాను. ఎందుకంటే నేను డైలీ టార్గెట్స్ ఇస్తాను, మీరు ఆ టార్గెట్స్ అచీవ్ చేయాలి. మీరు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో, అంటే ఒక రోజులో నేను ఎన్సీఆర్టీ 6th క్లాస్ ఎన్సీఆర్టీ 3 చాప్టర్స్ చదవండి అని చెప్పాను అనుకోండి, మీరు ఆ 3 చాప్టర్స్ చదివి మీరు అందులో మెయిన్ పాయింట్స్ అనేటువంటిది మీరు ఒక నోట్స్ లో ప్రిపేర్ చేసుకొని అది నాకు మెయిల్ చేయాలి. సో దట్ అట్లా నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానండి. ఎందుకంటే నేను ఎట్లనైతే అటెంప్ట్స్ అనేటువంటి లూజ్ అయ్యానో వాళ్ళని అట్లా లూజ్ కానివ్వను. సో ఎవరైనా మనకి ఇట్లా చెప్పే వాళ్ళు దొరకడం కష్టం కదండి. నాకు ఇట్లా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే నాకు ఎప్పుడో వచ్చేదేమో మేబీ, ఏమో చెప్పలేం కదా, ఎవరి ఫేట్ ఎట్లుందో చెప్పలేం కదా. సో అందుకనే ఇఫ్ ఎవరు లేరు అని అనుకుంటే ట్రీట్ మీ యాజ్ యువర్ సిస్టర్. ఇట్లా నేను గైడెన్స్ ఇవ్వగలను. ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి గైడెన్స్ ఇచ్చేంత టైం నా దగ్గర లేదండి, ముందే చెప్తున్నాను. ఇట్లా వీడియో రూపకంగా వచ్చి చెప్తాను. సో ఇక్కడ వరకు ఇట్లా చెప్పే వాళ్ళు కూడా దొరకడం కష్టం. సో ఇంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఇంత పెద్దగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంతేనండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి, ఓకేనా. ఇంకెవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే చెప్పండి, వీడియో షేర్ చేయండి. నేను చెప్పాను కదా 20 మెంబర్స్ కంటే ఎక్కువ అనే జాయిన్ అయితే మన ఛానల్ కింద కమెంట్స్ లో వస్తే సీరియస్ ఆస్పిరెంట్ 2025 అని వాళ్ళు కమెంట్ చేయండి. ఐఎమ్ 2025 కి నేను సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నాను అక్క, నేను బిగినర్స్ కి మాత్రమే, అంటే సీరియస్ ఆస్పిరెంట్స్ కి ఆల్రెడీ వాళ్ళకి అన్ని తెలుసు, బిగినర్స్ కి మాత్రమే ఇది. సో మన ఛానల్ నేమే అది కదండి. సో ఆ బిగినర్స్ కి ఒక 20 మంది కనుక ఫామ్ అయితే వాళ్ళకి నేను డే టు డే టార్గెట్స్ ఇస్తాను. వీడియోలో చెప్పకపోయినా కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో నేను టార్గెట్స్ ఇస్తాను. మీరు ఆ టార్గెట్స్ అచీవ్ చేసిండ్రు అనేది నాకు ఎట్లా తెలవాలి? మీరు నాకు మెయిల్ చేయాలి, మీ షార్ట్ నోట్స్ మీరు నాకు మెయిల్ చేయాలి. ఏదైతే నేను టార్గెట్స్ ఇస్తానో ఆ టార్గెట్స్ లో ఏమేమైతే చాప్టర్స్ కంప్లీట్ చేయాలని చెప్పానో అది. ఇన్ కేస్ నేను ఒకవేళ టార్గెట్ ఇవ్వలేకపోయినా కూడా మీరే మెయిల్ చేసి అక్క నేను ఈ రోజు ఇది చదివాను అని మీరు నాకు చేస్తే, మీరు చెప్తారు చూడండి ఇది చదివాను అక్క, అది చదవలేకపోయానని. సో దాని వల్లనే నాకే ఆటోమేటిక్ గా రావాలి, అరే వాళ్ళని ఎందుకు గైడ్ చేయకూడదు అని చెప్పేసి నాకు గైడ్ చేయాలని అనిపించాలి. టెలిగ్రామ్ లో కాల్స్ తీసుకుందాము, లేదంటే ఇంకెట్లన్నా సరే మనం కమ్యూనికేట్ అవుదాం. ఇట్లా నన్ను లైవ్ లో నేను వస్తాను. సో అంతే అనమాట. నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఇంతేనండి. సో అది నేను మీకు ఎప్పుడు చేస్తూ ఉంటాను, మోటివేట్ చేస్తూ ఉంటాను. అండ్ నేను కూడా గ్రూప్ 1 కి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి ఈ బుక్స్ అన్ని నాకు గ్రూప్ 1 కి చాలా యూజ్ అయినాయండి. సో అంతేనండి. వీడియో ఇప్పటికెళ్ళి ఎంత అయిపోయింది. బాయ్ అండి, ఉంటాను.